సార్ గత 5 ఏళ్లలో చూసాం వ్యాపారస్తుల పరిస్థితులు గాని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు గాని ఇబ్బందులు పడ్డారు. ఖర్చులు పెరిగిపోయినాయి. ఇటు తిరగండి. ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ ఈ మారిన తర్వాత ఈ 2 నెలల నుంచి కొంచెం ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా? ఎలా ఉంది? మార్పు బాగా కనబడుతుందండి. హ్మ్. మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. హ్మ్. అన్ని చక్కగా కానీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా రాజకీయమే, అసలు మొత్తం విధ్వంసం జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ లేదు అని గగ్గోలు పెడుతున్నారు. ఆయన అట్లాగే చెప్తాడండి. ఆయనకి ఏంటంటే అన్ని దోసుకున్నాడు, చేశాడు. హ్మ్. జనాలను ఎత్తిన పెళ్లిలు పెట్టాడు, భారం పెట్టాడు. హ్మ్. చాలా అల్లాడిపోయారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. హ్మ్. ఇప్పుడు ఏ వర్గం మీద దాడి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అటు వర్తకులని, ఇటు లేకపోతే భవన నిర్మాణ కార్మికులని, లేకపోతే వ్యవసాయదారులని ఇంత చేసి కూడా ఇప్పుడు నేను చేసిందే మంచి పరిపాలన అంటాడు ఆయన. ఆయన ఏంటంటే అన్ని నాశనమేనండి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని నాశనం చేశాడు. హ్మ్. ఎవరికి కోలుకోలేకుండా దెబ్బ కొట్టాడు. హ్మ్. రాజధాని 3 రాజధానులను పెట్టాడు. అవును. సర్వనాశనం చేసి 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసేసాడు. హ్మ్. చాలా బాగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అవును. వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు. హ్మ్. చిరు ఉద్యోగులకి ఏ వ్యాపారాలు లేవు. అవును. ఇప్పుడు ఇప్పుడు తాడేపల్లిలో ఆయన ఇల్లు కానీ, లేకపోతే ఋషికొండలో కట్టిన ఇల్లు కానీ అందరూ జనాలందరూ కళ్ళతో చూశారు. చూసి ఆయనకి మాత్రం అంతంత పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకొని జనాలకు మాత్రం సెంటున్నర స్థలాల్లో నేను ఇల్లు ఇచ్చేసానంటే అంటే పిచ్చోళ్ళు అనుకున్నాడా జనాలు? అమాయకులు వాళ్ళకి ఓటేస్తారులే. ఆయన బాత్రూమే 4 సెంట్లు 3 సెంట్లు ఉందంటున్నారు. అవును. లేని వాళ్ళకి 1 సెంటున్నర ఇచ్చేసి జనాలను ఇది చేస్తున్నాడు. హ్మ్. చాలా బాధలు పడ్డారులేండి. కాంగ్రెస్ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నాం. హ్మ్. వ్యాపారస్తులు ఇప్పుడు చాలా కొద్దిగా మార్పు ఏమన్నా బాగా తెలుస్తుందంటారా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ పోలవరం సమీక్షలు చేయడం కానివ్వండి, మార్పు ఉందంటారు? మార్పు చాలా ఉందండి. హ్మ్. ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చాడు, పనులు జరుగుతున్నాయి బాగా. హ్మ్. జనాలుగా హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ కానీ టెన్షన్ ఏం లేదు వాళ్ళ మూలాన. చాలా బాగుంది. పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం ఆయన చెప్పినట్టుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు అంటారా? చక్కగా బాగా చేస్తున్నాడు కండి. బాగా చేస్తున్నాడు. 3,000 4,000 చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 3,000 చేస్తానని చెప్పుడు 250 రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చాడు. అవును. ఈ ప్రభుత్వంలో ఒకేసారి ఇస్తుంది. బాగుంది. అందరూ బాగున్నారు. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. వస్తాయండి. ఇంకా అన్ని బాగా చేస్తారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నమ్మకం అందరికీ ఉంది. జనాలకు అందరికీ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటకు వచ్చిన వాళ్ళు కూడా తెలుగుదేశం బాగా చేస్తుందని మెచ్చుకుంటున్నారు. చాలా బాబాయ్ దాదాపు 5 ఏళ్ళు పరిపాలించాడు. అసలు నేను అప్పుడు బటన్లు నొక్కాను, ఎంతో అద్భుతం చేశారని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. 5 ఏళ్లలో ఏ రోజు బయటకు వచ్చిన పాపను పోలా ఇప్పుడు బయటకు వచ్చి ఆయన వస్తే చచ్చిపోతామని భయం వేసింది. అతను వస్తే జగన్ వస్తే చంద్రబాబు వచ్చాడు కాబట్టి బతికిపోయాం. అది గండం తప్పింది. అదే గుద్దాం కనుక వచ్చాడు. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడో దేనికి ఇచ్చాడో ఎవరికి తెలియదు. డబ్బులు ఉపయోగపడేటట్టు ఏమీ చేయలే అతను. ఖర్చులు మొత్తం దోసుకున్నారయ్యా. రాష్ట్రం మొత్తం ఖజానా మొత్తం దోచేశారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున 2 నెలలు కూడా అవ్వకముందే ప్రభుత్వం అసలు అధ్వానంగా ఉంది, లా అండ్ ఆర్డర్ లేదు, అంత ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. లోపల వేసిందాకా అట్టాగే చేస్తుంటాడు. లోపల వేయాల. మరి లోపల వేస్తే మళ్ళీ అది రాజకీయ కక్షలు అంటారు కదా. మరి ఖర్చులు కదా, అతను మాట్లాడే మాటలు తీరి బాగోలేదు కదా. అవును. ఇప్పుడు ఎక్కడ హత్య జరిగితే అదే ప్రభుత్వం మీద నెట్టేద్దామంటే ఆయన హయాంలో అంటే ఇంకా అబద్ధాలు నమ్ముతారు అనుకుంటున్నాడు అతను. అందరికి అర్థం అయిపోయింది. అతని గురించి తెలిసిపోయింది జనాన్ని అందరికి. అతను తెలియదు అనుకుంటున్నాడు. అది అంటే ఈ రోజు నీ సొంత చెల్లెలు చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిచావు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నీ సమస్యలు చెప్పు అంటే నువ్వు రానంటావు, లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. ఇస్తారా ప్రతిపక్ష హోదా? వచ్చింది అసలు? ఎందుకు వస్తుంది? 11 సీట్లకి ఎట్ట వచ్చింది? లెక్క ప్రకారం ఏదైనా లెక్కేగా. 2 రోజులు 4 అవుతాయి కానీ 6 అవుతాయా? అది మరి అంత తెలిసిన వ్యక్తివి, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి, నేను అసెంబ్లీకి రాను, నాకు సెక్యూరిటీ ఇవ్వండి, 900 మంది సెక్యూరిటీ ఇవ్వండి అంటే ఆడి దేశంలో వాడు ఉన్నాడు, వాడు పోతాడు ఆడే. అంతేగాని అంటే రాష్ట్రం కనీసం మనకి ఎందుకు ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు? ఏంటి మన తప్పు? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా గెలవలేడు ఆడే.